దశాబ్దాలుగా ఉంటున్న పేదల ఇళ్లను గాంధీ సరోవర్ పేరుతో కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొలను ప్రదీప్ రెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చి మూసి ప్రక్షాళన చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఉప్పల్ ప్రాంతంలో బీఆర్ఎస్ హయాంలో మూసి ప్రక్షాళన జరిగిందని, నాడు ఒక పేదవాని ఇల్లు కూల్చలేదని అంటున్న ప్రదీప్ రెడ్డితో మా ప్రతినిధి కర్ణాకర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను ప్రదీప్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గాంధీ సరోవర్ పేరుతోని ఇక్కడ గాంధీ స్టాచ్యూను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎట్లా చూస్తారు? ఏదైతే డెవలప్మెంట్ చేద్దామని పబ్లిక్ని కన్విన్స్ చేసో పబ్లిక్ అవసరమైంది చేస్తే పర్లేదు, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు పాలిటిక్స్ 2 టైప్స్ ఉంటాయి కర్ణాకర్. ఒకటేమో కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటేనేమో పోయిన గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవడం. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే ఏదైతే ఒక నియంతలాగా ప్రవర్తించి ఒక రాజులాగా నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాస్త్రం, నేను అన్నదే అన్నంటే అయితే కుదరదు. ఎందుకంటే పబ్లిక్ నువ్వు రాజు అయినంత మాత్రాన కూడా పబ్లిక్ మంచి చెడు అన్నీ ఒక మానవత దృష్టితో చూడాలి. ఇప్పుడు నువ్వు దీన్ని ఒకసారి ఏమో బఫర్ జోన్లో ఉందా అంటావు, ఒకసారి ఏమంటావు దీంట్లో ఇది గాంధీది ఒక ఇంత ఎకరాలు నేను పుల్అప్ చేసి దాని విధంగా మనము ఇక్కడ గాంధీ విగ్రహం పెడదామంట. ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టడానికి ఇది ఒకటే ప్లేస్ ఉందా? చాలా ప్లేస్ ఉంది కదా హైదరాబాద్లో. ఇంకొద్ది ముందుకెళ్తే ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఇంకేమన్నా ల్యాండ్ దీన్ని అఫీషియల్గా నువ్వు పర్మిషన్, గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ అఫీషియల్గా ఇచ్చింది. ఇప్పుడు అఫీషియల్గా ఇచ్చినప్పుడు ఎన్నో లోన్స్ తీసుకొని దీని మీద ఎంతో ఎఫెక్షన్స్ పెంచుకొని ఆ ఇంట్లో ఏదో ఇంటీరియర్స్ అనుకోండి, మనం కామన్గా ఒక వాచ్ తేవాలంటే కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని మన ఇంట్లో ఏ విధంగా సూట్ అవుతుందని చెప్పి దాన్ని ఒక ఏమంటారు ఎమోషన్ అంటారు దాన్ని. ఆ ఎమోషన్స్ కూడా నువ్వు వాల్యూ ఇవ్వకుంటే ఇప్పుడు నువ్వు కూడా ఒక మనిషివే కదా. నువ్వు ఫస్ట్ ముఖ్యమంత్రి పక్కన పెట్టు, నువ్వైతే మనిషివే కదా. మనిషి కన్నప్పుడు ఒక మానవత దృష్టి లేకుంటే అవతల ఎమోషన్స్కి వాళ్ళ ఫీలింగ్స్ నువ్వైతే వాల్యూ ఇవ్వాలి కదా. ఎందుకు ఇంత డిస్ట్రక్టివ్ పాలిటిక్స్? ఫస్ట్ రాగానే అది మెట్రో తీసేస్తా అంటావు, ఫస్ట్ రాగానే ఇది గుల్ల కొట్టేస్తా అంటావు, ఫస్ట్ ఇది రాగానే ఈ సిటీ బాగాలేదు నేను కొత్త సిటీ ఫ్యూచర్ సిటీ కడతా అంటావు. అంత డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అయినా మంచి చేయదని డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు ఇదే మీ గవర్నమెంట్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉండే, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసింది రాజశేఖర్ రెడ్డి కంటిన్యూ చేసిండు. ఈడెందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎందుకు అవుటర్ రింగ్ రోడ్ అనుకొని తీసేలే. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, అంటే కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ కూడా మీ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసో దాన్ని ముందుకు తీసుకెళ్ళింది, కానీ ఇది బాగాలేదు, ఇది కూడా కొడతా, అది బాగాలేదు, అది తీసేస్తా, ఇది కాదు. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే నువ్వు ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తా అంటున్నావు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా ప్లేసెస్ మూసిలో మొత్తం చేయకుండా ఇప్పుడు ఉప్పల్ ఏరియా ఉంది, ఆడ ఒకటి శిల్పారామం కట్టిరు, అక్కడ పోయి చూడండి మీరు. ఇల్లు కూడా ఒకటి చేసిరా, ఉన్నదాన్ని మనం ఈ విధంగా చేస్తారో పోనీ ఓకే చేసినా కూడా ఇలా కన్విన్స్ చేసు, లేకపోతే ఫస్ట్ వీళ్ళతో డిస్కషన్ చేసి నువ్వు చాలా సడన్గా నోటీస్ ఇచ్చేస్తే వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి. ఈ ప్లేస్లో మనం మామూలుగా ఇప్పుడు ఈ వీళ్ళని తీసిపెట్టండి, నీవే ఉన్నావు. ఇప్పుడు మీ అన్నకు ఒకటి ఇచ్చారు కదా నోటీస్, అప్పుడు మరి ఎందుకు గుల్లగొట్టలా ఇల్లు? ఫస్ట్ అది గుల్లగొట్టరాదా? మీ అన్నదైతే నోటీస్ ఇచ్చారు కదా ఐటర్ నుంచి, మరి అది ఎందుకు గుల్లగొట్టలేను? అంటే కామన్ మ్యాన్కి ఒక న్యాయం నీకో న్యాయం ఉంటుందా? ఇదంతా కాదు కర్ణారు. ఒకటే విషయం, రాజు అనేటోడు ప్రజల సుఖము సంతోషం రెండు చూస్తూ ఉండాలి. ప్రజలను ఇబ్బంది పెడతాను, వాళ్ళ ఏడుపు చూస్తానంటే నువ్వు ఎక్కువ రోజులు ఉండవు రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు కానీ ఏదో నేను తొక్కొచ్చినా తిట్టొచ్చినా అనుకుంటున్నావు కదా, అది ఎప్పటికి నడవదు. ఏదో పబ్లిక్ అప్పుడు ఏదో మీ చేంజ్ కావాలనో లేకుంటే ఎట్లయినా ఆటోమేటిక్గా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద గెలిచినావు, కానీ అది కూడా ఏదో బార్డర్ తోటి అది నీ వల్ల ఏం కాదు. అందరు నీ వల్ల అనుకుంటారు, నీ వల్ల ఏం కాదు. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కొద్దిగా నువ్వు ఏదో బయటపడ్డావు, కానీ దాంట్లో ఏదో నువ్వు అందులో కూడా అందరిని తొక్కుంటూనే వస్తున్నావు. సేమ్ నీకు ఏంటంటే కూలగొట్టడం, తొక్కడం, తిట్టడం, ఈ 3 తప్పితే నువ్వు చేసేది ఏమీ లేదు లైఫ్లో. ఒకటే చెప్తున్నాను, ఎన్నో రోజులు సంపాదించుకొని పోతున్నావు, నువ్వు సంపాదించుకో, కానీ మా పబ్లిక్ ఉసురు పోసుకొని మాత్రం దయచేసి చేయకు ఇవన్నీ. ఇది ఫ్యూచర్ కూడా మీకు కూడా మంచిది కాదు. జై తెలంగాణ. అంటే ప్రభుత్వము 5,000 కోట్లతోని మహాత్మా గాంధీ స్టాచ్యూ నిర్మిస్తుందని చెప్పలేదు. మహాత్మా గాంధీ స్టాచ్యూ నిర్మిస్తుంది, కాకపోతే టూరిజం ల్యాండ్కి సంబంధించి అక్కడ ఆ ల్యాండ్ ఉన్నది, దాంట్లోనే నిర్మిస్తుంది. అనవసరంగా బీజేపీ బీఆర్ఎస్లు ప్రభుత్వం మీద కుట్రబంది, రాజకీయ కక్షతోని కుట్రబంతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏం చెప్తారు? ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఒకవేళ టూరిజం ల్యాండ్ అయితే ఇది పర్మిషన్ ఎవరు ఇచ్చారు దీనికి? మీ కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో మీరే ఇచ్చారు కదా పర్మిషన్ దీనికి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా టూరిజం వచ్చింది? అప్పుడు లేదా టూరిజం? పోనీ 2004 నుంచి ఇప్పటివరకు ఏమైంది? మరి కన్స్ట్రక్షన్ అయితే మీకు కళ్ళకన్నా కనిపిస్తలేదా? ఇక్కడ ఏమి అన్ని కనిపించుకుంటే మెయిన్ రోడ్ పైన కట్టినది కదా ఇది. మరి మీకు అప్పుడు కనిపించలేదు, టూరిజం అని తెలియదా? టూరిజం డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా? ఆ రోజు కళ్ళు మూసుకుందా, లేకపోతే ఇప్పుడు కళ్ళు మూసుకుందా? అంటే అప్పుడు మీరు ఇచ్చేటప్పుడు ఏమో పర్మిషన్ ఇచ్చారు, అఫీషియల్ పర్మిషన్ అండి ఇది.
అఫిషియల్ పర్మిషన్ ఇచ్చి టూరిజం డిపార్ట్మెంట్ అంటారు ఏంది? ఇది కరెక్ట్ కాదు, ఇది అంత రాంగ్ అలయన్స్. అసలు ఒకటి వన్ థింగ్, బీజేపీ బీఆర్ఎస్ కాదండి. ఇప్పుడు పబ్లిక్ నువ్వు అందరికీ సీఎం, మా బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో కాదు, నువ్వు అందరికీ సీఎమే కదా నువ్వు. మరి వీళ్ళ కూడా నువ్వే సీఎం కదా, వీళ్ళది కూడా నువ్వే కదా చూడాలా. మరి నువ్వు చూడకుంటేనే కదా మేము వచ్చినాం, నువ్వు చూస్తే మేము ఎందుకు వస్తాం? నువ్వు గుల్లగొడతా అంటే మేము వచ్చినాం నాయన, మేము గుల్లగొట్టడానికి రాలేదు, నువ్వు గుల్లగొడతా అంటే మేము వచ్చినాం వీడికి. మరి మాదేంతలో పాలిటిక్స్ అవుతుంది? మీరు ఇచ్చిన పర్మిషన్స్ కాపాడమని మేము అడుగుతుంటే మీ రాంగ్ పాలిటిక్స్ ఎట్లయితే ఇవి? ఆయన బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ పొలిటికల్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవత చూస్తే చూడు ఫస్ట్. ఇది దీనిలో అంటే కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీలో ఉంటున్నారా? ఇలా కామన్ మ్యాన్ ఓవర్ కొట్టేసి మీకు చెప్పేసిండా? కాంగ్రెస్కి వేసిండొచ్చు కదా వీళ్ళు ఓట్లు. నువ్వు వాళ్ళు ఎవరైతే ఓట్లు వేసినా వాళ్ళే కదా గుల్లగొడతా అంటున్నావు. మరి మీ ఈ ఏరియా మీ ఎమ్మెల్యేని అడుగు, ఓట్లు ఎవరికి వేసారు వీళ్ళు, ఎవరు? మరి మరి మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మొన్న గుంజుకొని పోయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి దాంట్లో. మరి ఏం చేసినావు? ఆయన ఏం చేస్తుండు, నేనేం చేస్తుండు? ఆలీబాబా 60 డజన్ దొంగలు, 60 డజన్ పోయి 60 మంది దొంగల ఏరియాలు. ఇప్పుడు ఒకటే విషయం, దోసుకోవాలంతే. ఎట్లాగేలా తెలుసు రామని, దోసుకోవాలి చేయాలి. ఇది ఏదో దీని మీద ఖచ్చితంగా ఏదో స్కీమో స్కామో వేసే ఉంటారు. దీన్ని అంత ఈజీగా ఏమి ఎక్వేషన్ ఏం పెట్టలేదు. ఏదో స్కీమో స్కామో ఉంది అది. ఎందుకంటే వీళ్ళకు కమిషన్స్ వస్తున్నాయి, మరి ఏమొస్తున్నాయో మరి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మరి దీనికన్నా మేము ముందుకు చేసుకోవచ్చు కదా, దీన్ని అవతల చేసుకోవచ్చు కదా. ఇదే ఈ స్పెషల్గా ఇది ప్లేస్ ఏమన్నా రాసి ఉందా? దీన్ని వాస్తు ప్రకారం వీడియో పెట్టాలని చెప్పారా నీకు సిద్ధాంతం ఎవరన్నా? నువ్వు ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నావు? అబ్సల్యూట్లీ రాంగ్ రేవంత్ రెడ్డి, ఇది అసలు మీకు మంచి కాదు. ఏదేమైనా బీఆర్ఎస్ బీజేపీ అడ్డుపడినా కూడా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అరే ఏ విధంగా నువ్వు ఎంత మంచి మంది ఎంతలే ప్రజల ముందు గెలవలేకపోయారు. ప్రజలు అండి కామన్ మ్యాన్ ముందు నువ్వు గెలవలేవు. నువ్వేంది ఏ విధంగా తీసుకుంటావు? అంటే వీళ్ళందరూ శివాల మీద పోయి కొడతావా? వీళ్ళు ఎవరు రెడీ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రెడీ. కనీసం మా సంగతి తీసిపోయండి, బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ పక్కన పెట్టండి. కామన్ మ్యాన్ వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చింది. అలా కామన్ మ్యాన్ లోపల ఏ విధంగా హట్ అవుతుంది నిన్ను చూసినావు కదా. ఖమ్మం చూసినాం, ఇక్కడ చూసినాం, ఇంతకుముందు చూసినాం. ఎప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి కూలగొట్టుడు ఈ తగలబెట్టుడు తప్పితే చేసిన ఏం డెవలప్మెంట్ లేదు కదా. నువ్వు ఏ విధంగా చేస్తావు చూస్తాం కదా. నువ్వు రాజకీయాలు పక్కన పెట్టి కూర్చుంటాం, మేము కామన్ మ్యాన్గా కూర్చుంటాం. కండవాళ్ళని పక్కన తీసి పక్కన కూర్చుంటాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంతో వచ్చింది. మేము ఉద్యమం ఎట్లా తెలుసు, మాకు ఎట్లా ఆపాలో తెలుసు. నీలాంటి నియంతలు చాలా మంది చూసినాం మేము కూడా. నువ్వు నిన్న మొన్న వచ్చినా ఏదో అంటారుగా అంత పెద్ద మనిషి అనదు కానీ బచ్చగాని నువ్వు మా కేసీఆర్ ముందు నువ్వేంది? నువ్వు ఏడున్నావు అసలు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు. మేము ఉద్యమం చేసినప్పుడు మా ఉద్యమం ఏ విధంగా ఉంటే తెలుసుకో నువ్వు ఫస్ట్. లాస్ట్ మూమెంట్లో వచ్చి ఏదో చైర్ గురించి కూర్చున్నంత మాత్రం కాదు. ఉద్యమం చేసి పైకి వచ్చిన వాళ్ళం మేము. మాకు ఇవన్నీ కామనే, లైట్ తీసుకోమని అవన్నీ. ఆయన మామూలు గుల్లబడతాం, ఆయన